హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయతో చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం ఒక కడాయిలో 4 టీ స్పూన్ల వరకు నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగ విత్తనాలు వేసేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ పచ్చడికి మనం పచ్చిమిర్చి చాలా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బీరకాయలు తినడం వల్ల షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా మంచిది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరం మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. బీరకాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. బీరకాయని మనం పొట్టు తీయకుండా నీట్గా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక టమాటో, కొంచెం చింతపండు వేసేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి కోసం మనం బీరకాయల్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు, హాఫ్ వరకు అంటే 50% ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీరకాయ తినడం వల్ల. బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి, ఇవి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అందుకని చాలా చాలా మంచిది. మొలల వ్యాధికి కూడా చాలా మంచిది, రక్తాన్ని శుద్ధి చేసి కాలేయాన్ని రక్షిస్తుంది. బీరకాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా మనం ఫ్రై చేసేసుకున్నాక చల్లారాక ఒక రోట్లో కొంచెం ఉప్పు ఇలా ఫ్రై వేసేసుకొని సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి, ఇలా దంచుకోవాలి. ఈ పచ్చడిని మనం పూర్తిగా మెత్తగా దంచుకోకూడదు, అక్కడక్కడ మన నోటికి పలుకులు తగులుతూ అన్నంలో కలుపుకొని తినంటే చాలా చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ బీరకాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీరకాయతో ఇలా రోటీ పచ్చడి వారానికి ఒకసారైనా తినండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.